హాయ్ అండి, ఈరోజుటి వీడియోలో గోంగూర బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. వీటికి కావాల్సిన వస్తువులు: గోంగూర అండి, పావు కేజీ బియ్యానికండి 1 కప్పు గోంగూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పెద్దదైతే 1 అండి, చిన్నవైతే 2, టమోటా 1, పచ్చిమిర్చి 4, బిర్యానీ ఆకు 1, లవంగాలు 2, దాల్చిన చెక్క చిన్నది, యాలకలు 2, జీడిపప్పు కొన్ని, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కారము, ధనియాల పొడి 1 స్పూను, చికెన్ మసాలా పొడి 1 స్పూను, ఉప్పు సరిపడా. బాస్మతి రైస్ అండి, పావు కేజీ, మామూలు రైస్ అయినా పర్వాలేదు. ముందుగా బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ముందే ఒక 2 సార్లు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలండి. నానిన తర్వాత కలుపుకుంటే బియ్యం అనేది విరిగిపోతాయి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవి వేగిన తరువాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటితో పాటు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తరువాత ఇప్పుడు జీడిపప్పు పలుకుల్ని వేయాలి. జీడిపప్పు ముక్కల్ని వేసిన తరువాత కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తరువాత ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్టు 1 స్పూను వేయాలి. వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలని బాగా మగ్గనివ్వాలి. టమోటాలు అనేది కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న గోంగూరని ఇందులోకి వేసుకుందాము. ఇట్లా గోంగూరని వేసుకొని సిమ్ములో పెట్టుకొని గోంగూరను కూడా మగ్గనివ్వాలండి. ఇప్పుడు కొద్దిసేపు ప్లేటును పెట్టుకొని మగ్గనిద్దాము. చూడండి, గోంగూర అనేది కూడా వేగిపోయింది. సరిపడా ఉప్పును వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు మనము పచ్చిమిర్చి అనేది వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుందాము. ఎక్కువ అనేది వద్దండి. ధనియాల పొడి 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను అన్నీ వేసి కలుపుకున్న తరువాత అండి ప్లేట్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా గోంగూర అనేది ఇలా మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం అనేది వేసేసామండి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 1.25 గ్లాసు నీళ్ళని పోసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1.25 గ్లాస్ పోసామండి. మామూలు రైస్ అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అనేది సరిపోతాయి. చివరగా కొత్తిమీరని వేసుకొని 1 విజిలు పెట్టుకుందామండి. 1 విజిలు రానిచ్చేంత వరకు ఉంచుకుందాము. 1 విజిల్ అనేది వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేయాలి. గ్యాస్ అంతా పోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీద్దాము. చూడండి, రైస్ అనేది
అంతా కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూశారు కదండి, గోంగూరతో బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.